బైబిల్లో మీరు ద్వితీయోపదేశకాండం చూస్తే 23వ అధ్యాయం 3వ వచన భాగం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 23:3. యెహోవా సమాజంలో అసలు వాళ్ళని దైవ సంఘంలో చేర్చొద్దు అని స్పష్టంగా మాట్లాడేశాడు. అమ్మోనీయుడినే కానీ మోయాబీయుడినే కానీ అసలు మీతో చేర్చొద్దు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? స్వార్థపరుడా? అంటే మోయాబీయుల మీద పక్షపాతం చూపిస్తున్నాడా? వాళ్ళ తండ్రి లోతు నీతిమంతుడు, ఆయన హేమార్చి మాయబుచ్చి వీళ్ళు అతనితో కాపురం చేసి సహజీవనం చేసి పిల్లలు కన్నారు కనుక దేవుడు అరే నా బిడ్డను మోసం చేసి వీళ్ళని ఏదైనా కక్షబూనాడా? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఇంకో మాట ఇర్మియా 9:26. గడ్డపు ప్రక్కలను అంటే ఫ్రెంచ్ కట్. ఏంది? ఏ కట్ బాబు? ఏ కట్? ఫ్రెంచ్ కట్. ఇప్పుడు ఫ్రెంచ్ కట్లు లేవు, అందరు గడ్డాలు పెంచి పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగల్లా తయారై. ఏం డైలాగ్ ఏంది? అబ్బో నీకొచ్చిన రోగం తగ్గేదేలే, నీకున్న అప్పులు పోయేదేలే. అర్థమైందా భుజా? గడ్డం పెంచి హే అంటే కుదరదా? ఆడి కోట్లు వచ్చినాయి, నువ్వు వేసుకోవడం కోటి కూడా ఉండదు, అన్నీ ఓడబిక్కోవడమే. గడ్డం పక్కన కట్టింగ్ ఫ్రెంచ్ కట్ అప్పుడు ఉండేది. ఫ్రెంచ్ కట్ అనమాట, అదొక ఫ్యాషన్. పిల్లి గడ్డం అంటారు దాన్ని. ఏ గడ్డం? పిల్లి గడ్డం. ఓ పాస్టర్ గారు భలే వాక్యం చెబుతున్నాడు. ఓ ముసలమ్మ తెగ ఏడుతుంది. అసలు ఆ ముసలమ్మను చూసి ఆత్మలో సెలరేగాడు మా అయ్య. ఏది? ఆత్మలో సెలరేగాడు. నేను అటు సెలరేగనమ్మా, సెలరేగను. ప్రార్థన చేస్తే సెలరేగుతా. వాక్యం వినకుండా మధ్యలో ప్రార్థన చేసావా సెలరేగుతా. అంటే వాక్యం చెప్పుడు వాక్యం విను, ప్రార్థన చేయక. అర్థమైందా? ప్రార్థన ఎవడు చేస్తున్నావు? నిద్రపోయే రకాలు చెప్తున్నా. నువ్వు కళ్ళు మూసుకుంది ఎప్పుడు ప్రార్థనలో, వాక్యం ఏంటప్పుడు కళ్ళు తెరిచి చూడాలా. నువ్వు వాక్యాన్ని కూడా ప్రార్థన చేసావనుకో ఆత్మ అభిషేకం ఎక్కువై గంటకు 2 గంటలు చెప్తా కనుక నా తప్పులేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అట్లా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉంటే పక్కన కూర్చోబెట్టి పెట్టామని కొట్టి హల్లెలూయా అంటుండే. ఇక వాళ్ళని ప్రార్థన చేయరు, నాకు ఆత్మ నడిపి రాదు, నేను కంట్రోల్ వాక్యం చెబుతా, టయాన్ని పంపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ అయ్య మాత్రం ఏడుతున్న ముసల్దాన్ని చూసి చెలరేగిపోయాడు ఆత్మలో. తెగవాక్యం చెప్పేస్తున్నాడు. అయిపోయిన తర్వాత అందరు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ముసలి వచ్చింది. అయ్యి బాబయ్యా నీ వాక్యం నా గుండెల్లో పొడిచింది, సీల్ చేసిందని చెప్పుదని తెగ సంబరపడుతున్నాడు. ఆ ముసలి ఏమో తెలుసా? నాకు ఒక మేకపోతుందయ్యా, అది చచ్చిపోయిందయ్యా. చచ్చిపోతే సంగతి ఏంటంటే దాని గడ్డం కూడా నీ గడ్డం లాగా ఉంటుందయ్యా. నీ గడ్డాన్ని చూడగానే నా మేకపోతు గుర్తుకొచ్చింది అయ్యా. ఓరమ్మా, ఈ రకం కూడా ఏడ్చే వాళ్ళు ఉంటారమ్మా. మీకు వందనాలు. ఏడుపుల్లో రకాలు ఉన్నా కానీ ఇంత దారుణమైన రకం, కర్మగాలిన రకం నేను ఎంతవరకు చూడలేదమ్మా. అటుంటో మన సంఘాలు ఉండకుండాను గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆత్మలో రేపబడి గొచ్చబడి ఏడుపు దేవుని దగ్గర. అంతేగాని గడ్డం చూడగానే మా ఆంబోతు గుర్తుకొచ్చింది, దొనబోతు గుర్తుకొచ్చింది, మా పిల్లోడు గుర్తుకొచ్చాడయ్యా. ఏ చిత్రం. నేను ఒకసారి వాకింగ్ చేయడం పోతే ఒక ఉంటుంది, అచ్చు మా ఆయన లాగా ఉన్నావు. ఏడంటే అన్నావు మీ ఆయన కాడ అనొద్దన్నా, ఏడంటే అన్నావు మీ ఆయన కాడ అనొద్దాం మనకి దండం పెడతా. నన్ను ఊళ్ళో కూడా రానివాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విచిత్రమైన మనుషులు ఉంటారు. అరే ఏం చెబితే ఏమవుతుందో తెలియదు, నోటికొచ్చి చెప్పేయడమే. అవతల సంసారాలు సగం కాలిపోతాయి, ఫీజులు మాడిపోతాయి. నోరు కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక గడ్డం మధ్యలో కటింగ్ చేసే వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? చదవండి. శిక్షిస్తాను అన్నాడు. 5 జాతుల వారిని దేవుడు శిక్షిస్తాడట. వారిలో మోయాబీయులు ఉన్నారు. దేవా ఎందుకు శిక్షిస్తా వాళ్ళని? వాళ్ళు ఏం తప్పు చేశారంటే లోతు వల్ల పుట్టడం వల్ల వాళ్ళు చేసిన పొరపాటు కాదు 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 అట్లా అనరాదు. చరిత్ర తొంగి చూడు. అంటే లోతు తేడా చేయడం వల్ల పుట్టడం వల్ల
అక్రమ జీవితం వల్ల పుట్టారే కనుక దేవుడు వాళ్ళని శిక్షించాలి కూడా కాదు 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 కాదు. నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద వర్షాన్ని అలాగే సూర్యకాంతిని ఒకే రీతిలో ప్రసారింపజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన ప్రేమలో పరిపూర్ణుడు. ఎవరు? ప్రేమలో పరిపూర్ణుడు. అది బైబిల్ చెబుతున్న సత్యం. ఆయనలో పక్షపాతం లేదు, ఆయనలో స్వార్థం లేదు. ఈ సాక్ష్యం ఒక పాస్టర్ గారు తన సేవలో స్పష్టంగా చూసి చెప్తున్నాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎవరి మాట అంది? పేతురు గారు. ప్రథమ అపోస్తలుడిగా పిలబడుతున్న పేతురు గారు చెబుతున్నాడు, నేను నిజంగా గ్రహించాను, యేసు ప్రభులో దేవుడు లేదు, పక్షపాతం లేదు. మరి ఎందుకు ఈయనకి ఆలోచన వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. చరిత్ర తొంగి చూస్తే మీకు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో సురేఫిని యొక్క స్త్రీ ఆయన వద్దకు వచ్చి బ్రతిమలాడుతూ ఉంటే ఆయన ఒక డైలాగ్ చెప్పాడు. 24వ వచనం, 15:24. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అంటే ఈయన మా కొరకే వచ్చాడు అని. కొంతమంది చెప్పే డైలాగులు కూడా అదే, ఆయన ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు కానీ మిగతా దేశాలకి దేవుడు కాదని. జాగ్రత్తను. ఆయన పుట్టుక రహస్యం ఏంటి తెలుసా? యోధా బెత్లెహేములో పుట్టాడు. ఎందుకు పుట్టాడు తెలుసా? యోధా బెత్లెహేము భూమధ్య భాగం. ఏ భాగం? ఏ మధ్య భాగం? భూమధ్య భాగం. ఏంటి యోధా బెత్లెహేము? కరెక్ట్ ఎక్కడ వచ్చి తెలుసా? బోయాజు పొలంలో ఉంచబడిన ఆ పాక, పశువుల పాక, అది బోయాజు పొలం. ఒకప్పుడు ఎవరి పొలం అది? బోయాజు పొలమే యోధా బెత్లెహేముగా కట్టబడింది. ఆ బోయాజు పొలం ప్రాంతంలోనే ఈ పశువుల పాక ఉంది. అది భూమధ్య భాగంగా వచ్చి సెంటర్ వచ్చింది. మన భారతదేశానికి సెంట్రల్ రైల్వే స్టేషన్ ఏది చెప్పండి? విజయవాడ. మన భారతదేశానికి సెంటర్ ఎక్కడంటే సెంట్రల్ రైల్వే స్టేషన్ విజయవాడ. అందుకనే ఏ ట్రైన్ వచ్చినా విజయవాడని క్రాస్ చేసుకొని పోవాల్సింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అట్లాగే మన భూమికి ఈ 6 నెలలకి సెంటర్ పాయింట్ ఎక్కడ అంటే యోధా బెత్లెహేము. ఆయన సెంటర్లో పుట్టాడు. ఎక్కడ? భూమధ్య భాగం యోధా బెత్లెహేములో. ఎందుకు తెలుసా? ఆయన అందరికీ దేవుడు. కొట్టుగడిగా ఆయన అందరికీ దేవుడు. కుల మత వర్గ తాత్పర్యం భేదం లేదు. బక్కోడైన పండోడైన తెల్లోడైన కర్రోడైన పొట్టోడైన పొడుగోడైన ఎవడైనా యేసును నమ్ముకోవలసిందే. హల్లెలూయా. ఆయన ఇంకో మాట చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. వారిని చూచి మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశించకూడదు, కానీ ఇజ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఈ మాటలో పేతురు గారి మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయినాయి. ఓహో, ఈయన మనకే దేవుడు. ఇప్పుడు కులానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు అన్నట్టుగా ఈయన కూడా అలా ఫీల్ అయిపోయాడు.